నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం. 2025 సంవత్సరం దాదాపు వచ్చేసింది. తలుపు తడుతున్నది. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 2025 జనవరి 26 నాటికి 75 సంవత్సరాలు అవుతుంది. ఇది మనందరికీ ఎంతో గర్వకారణం. మన రాజ్యాంగ నిర్మాతలు మనకు అందజేసిన రాజ్యాంగం కాల పరీక్షలో దృఢంగా నిల్చున్నది. రాజ్యాంగం మనకు దిక్సూచి, మనకు మార్గదర్శకం. భారత రాజ్యాంగం వల్లనే నేను ఈరోజు ఇక్కడున్నాను, మీతో మాట్లాడగలుగుతున్నాను. ఈ సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నుండి ఒక ఏడాది పాటు కొనసాగే అనేక కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం. దేశ పౌరుల్ని రాజ్యాంగ వారసత్వంతో అనుసంధానం చేసేందుకు constitution75.com పేరుతో ఒక ప్రత్యేక వెబ్సైట్ను కూడా రూపొందించారు. దీనిలో మీరు రాజ్యాంగ ప్రవేశికను చదివిన తర్వాత మీ వీడియోను అప్లోడ్ చేయొచ్చు. మీరు వివిధ భాషల్లో రాజ్యాంగాన్ని చదవచ్చు. రాజ్యాంగంపై ప్రశ్నలు కూడా అడగవచ్చు. మన్ కీ బాత్ శ్రోతలు, పాఠశాలలో చదువుతున్న పిల్లలు, కళాశాలలకు వెళ్ళే యువత ఖచ్చితంగా ఈ వెబ్సైట్ను సందర్శించి ఇందులో భాగస్వాములు కావాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, వచ్చే నెల 13వ తేదీ నుంచి ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా కూడా జరగబోతున్నది. ప్రస్తుతం త్రివేణి సంగమ తీరంలో భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. నాకు గుర్తుంది, కొద్ది రోజుల క్రితం నేను ప్రయాగ్రాజ్కు వెళ్ళినప్పుడు హెలికాప్టర్లో నుండి యావత్ కుంభమేళా క్షేత్రాన్ని చూసి ఎంతో సంతోషించాను. చాలా విశాలంగా ఉంది, చాలా సుందరంగా, ఎంతో భవ్యంగా కూడా ఉంది. మిత్రులారా, మహాకుంభమేళా ప్రత్యేకత దాని విశాలత్వంలోనే కాదు, వైవిధ్యంలో కూడా ఉంది. ఈ కార్యక్రమానికి కోట్లాది మంది ప్రజలు తరలివస్తారు. లక్షలాది మంది సాధువులకు, వేల పరంపరలకు, వందలాది సంప్రదాయాలకు, అనేక వైవిధ్యాలకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉంటుంది. ఎక్కడా ఎలాంటి భేదభావాలు ఉండవు. ఒకరు పెద్ద, ఒకరు చిన్న అనే తారతమ్యాలు ఉండవు. ఇలాంటి భిన్నత్వంలో ఏకత్వ దృశ్యం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. అందుకే మన కుంభమేళా ఐక్యతా మహాకుంభమేళా కూడా. ఈసారి ఈ మహాకుంభమేళా ఐక్యతా మహాకుంభ మంత్రానికి బలం చేకూరుస్తున్నది. కుంభమేళాకు హాజరైనప్పుడు ఈ ఐక్యతా సంకల్పంతో తిరిగి రమ్మని నేను మీ అందరికీ చెబుతాను. సమాజంలో విభజన భావాల్ని, విద్వేషాన్ని పోగొట్టేందుకు ప్రతిజ్ఞ కూడా చేయాలి. తక్కువ పదాలతో చెప్పవలసి వస్తే నేనిలా చెబుతాను: మహాకుంభ సందేశం, ఐక్యంగా ఉండాలి యావద్దేశం. మహాకుంభ సందేశం, ఐక్యంగా ఉండాలి యావద్దేశం. మరో రకంగా చెప్పాల్సి వస్తే నేను ఇలా చెబుతాను: నిరంతర గంగా ప్రవాహం, విచ్ఛిన్నం కావద్దు మన సమాజం. నిరంతర గంగా ప్రవాహం, విచ్ఛిన్నం కావద్దు మన సమాజం. మిత్రులారా, ఈసారి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ప్రయాగ్రాజ్లో జరిగే డిజిటల్ మహాకుంభమేళాను దర్శిస్తారు. డిజిటల్ నావిగేషన్ సాయంతో వివిధ ఘాట్లు, దేవాలయాలు, సాధువుల నివాసాలకు చేరుకోవటానికి దారి తెలుస్తుంది. ఈ నావిగేషన్ వ్యవస్థ పార్కింగ్ స్థలాన్ని చేరుకోవడానికి కూడా సాయం చేస్తుంది. మొదటిసారిగా కుంభమేళాలో కృత్రిమ మేధ చాట్బాట్ ఉపయోగాన్ని చూడొచ్చు. ఈ చాట్బాట్ ద్వారా కుంభమేళాకు సంబంధించిన ప్రతి చిన్న సమాచారాన్ని 11 భారతీయ భాషల్లో పొందొచ్చు. టెక్స్ట్ టైప్ చేయడం ద్వారా, మాట్లాడడం ద్వారా ఎవరైనా ఈ చాట్బాట్ నుంచి ఎలాంటి సాయాన్నైనా పొందొచ్చు, అడగొచ్చు. ఈ క్షేత్రం యావత్తూ కృత్రిమ మేధతో తీర్చిదిద్దిన కెమెరాలతో ఉంటుంది. కుంభమేళా సమయంలో ఎవరైనా పరిచయస్తుల నుంచి గనక విడిపోతే వారిని వెంటనే కనిపెట్టడంలో కూడా ఈ కెమెరాలు ఎంతో సాయం చేస్తాయి. భక్తులు డిజిటల్ లాస్ట్ అండ్ ఫౌండ్ కేంద్ర సౌకర్యాన్ని కూడా పొందుతారు. ప్రభుత్వం ఆమోదించిన టూర్ ప్యాకేజీలు, వసతి, హోమ్ స్టేల గురించి కూడా భక్తులకు మొబైల్లో సమాచారం లభిస్తుంది. మీరు కూడా మహాకుంభమేళాకు వెళితే ఈ సౌకర్యాలన్నీ సద్వినియోగం చేసుకోండి. అవును, ఖచ్చితంగా #ఏక్తా కా మహాకుంభ్ అనే ట్యాగ్తో
మీ సెల్ఫీని అప్లోడ్ చేయండి. మిత్రులారా, మన్ కీ బాత్లో అంటే ఎంకేబీలో ఇప్పుడు మనం కేటీబీ గురించి మాట్లాడుకుందాం. పెద్దవారికి చాలామందికి ఈ కేటీబీ గురించి తెలియదు. కానీ పిల్లల్ని అడగండి, వారి విషయంలో కేటీబీ చాలా సూపర్ హిట్. కేటీబీ అంటే క్రిష్ త్రిష్ బాల్టీ బాయ్. పిల్లలకు ఇష్టమైన యానిమేషన్ సిరీస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. దాని పేరు కేటీబీ భారత్ హై హమ్. ఇప్పుడు దాని 2వ సీజన్ కూడా వచ్చింది. ఈ 3 యానిమేషన్ పాత్రలు భారత స్వాతంత్ర పోరాటంలో పెద్దగా చర్చించబడిన నాయకులు నాయకురాళ్ళు అంటే అన్సంగ్ హీరోస్ గురించి చెబుతాయి. ఇటీవలే దాని 2వ సీజన్ గోవాలోని భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఎంతో ప్రత్యేకమైన శైలిలో ఆరంభమైంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సిరీస్ అనేక భారతీయ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో కూడా ప్రసారమవుతున్నది. దీన్ని దూరదర్శన్తో పాటు ఇతర ఓటీటీ ప్లాట్ఫాముల్లో కూడా చూడొచ్చు. మిత్రులారా, మన యానిమేషన్ చిత్రాలు, చలనచిత్రాలు, టీవీ సీరియళ్లకు లభిస్తున్న ఆదరణ మన దేశ సృజనాత్మక పరిశ్రమకు ఎంత సామర్థ్యం ఉందో నిరూపిస్తున్నది. ఈ పరిశ్రమ దేశ ప్రగతికి దోహదపడమే కాకుండా మన ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకువెళుతున్నది. మన సినిమా, మన వినోద పరిశ్రమ ఎంతో పెద్దది. దేశంలోని అనేక భాషల్లో సినిమాల నిర్మాణం జరుగుతున్నది. సృజనాత్మక అంశాల సృష్టి అద్భుతంగా ముందుకు పోతున్నది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనను మరింత బలపరిచినందుకు నేను మన వినోద పరిశ్రమ, సినిమా పరిశ్రమ వాళ్లను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కూడా. మిత్రులారా, 2024లో సినీ పరిశ్రమలోని ఎందరో మహానుభావుల శత జయంతి వేడుకలను జరుపుకుంటూ ఉన్నాం. ఈ సుప్రసిద్ధ వ్యక్తులు భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. రాజ్ కపూర్ గారు సినిమాల ద్వారా భారతదేశ శక్తిని ప్రపంచానికి పరిచయం చేశారు. రఫీ సాహెబ్, వారి స్వరంలో ప్రతి హృదయాన్ని కదిలించే ఒక అద్భుత ఇంద్రజాల శక్తి ఉంది. రఫీ గారి స్వరం అద్భుతం. భక్తి గీతాలైనా, రొమాంటిక్ పాటలైనా, బాధాకరమైన పాటలైనా ప్రతి భావాన్ని తన గాత్రంలో సజీవంగా పలికించారు. నేటికి యువతరం రఫీ గారి పాటల్ని అదే తన్మయత్వంలో వింటున్నారు అంటే కళాకారుడిగా, గాయకుడిగా ఆయన గొప్పతనాన్ని మనం అంచనా వేయొచ్చు. ఇది కళకు కాలాతీత గుర్తింపు. అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు చేర్చారు. ఆయన సినిమాలు భారతీయ సంప్రదాయాలు, విలువల్ని చాలా చక్కగా అందించాయి. తపన్ సిన్హా సినిమాల్లో సామాజిక స్పృహ, జాతీయ సమైక్యత సందేశాత్మకంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ సుప్రసిద్ధుల జీవితాలు మన సినిమా పరిశ్రమకే ఒక గొప్ప స్ఫూర్తి. మిత్రులారా, నేను మీకు మరో శుభవార్త చెప్పాలి అనుకుంటున్నాను. భారతదేశ సృజనాత్మక ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప అవకాశం రాబోతున్నది. ప్రపంచ దృశ్య శ్రవణ వినోద శిఖరాగ్ర సమావేశం అంటే వేవ్స్ సమ్మిట్ వచ్చే ఏడాది మన దేశంలో మొదటిసారి జరగనుంది. ప్రపంచ వాణిజ్య ప్రముఖులు సమావేశమయ్యే దావోస్ గురించి మీరందరూ తప్పక వినే ఉంటారు. అదేవిధంగా వేవ్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రపంచ స్థాయిలో ఉన్న మీడియా ప్రముఖులు, వినోద పరిశ్రమకు చెందినవారు, సృజనాత్మక ప్రపంచానికి చెందిన ఎందరో మన దేశానికి వస్తారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్ అంటే ప్రపంచంలోని ప్రజలందరూ ఆస్వాదించే అంశాల సృష్టికి భారతదేశాన్ని కేంద్రంగా మార్చే దిశగా ఈ వేవ్స్ శిఖరాగ్ర సమావేశం ఒక అతి ముఖ్యమైన అడుగు. ఈ సమావేశ సన్నాహాల్లో మన దేశంలో ఉన్న యువ సృష్టికర్తలు అంటే యంగ్ క్రియేటర్స్ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు అని చెప్పడానికి నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. మనం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు పురోగమిస్తున్న వేళ మన క్రియేటర్ ఎకానమీ కొత్త శక్తిని తీసుకువస్తోంది. మీరు యువ క్రియేటర్ కావచ్చు, లేదా ఇప్పటికే స్థిరపడ్డ కళాకారుడు కావచ్చు, బాలీవుడ్ లేదా ప్రాంతీయ సినిమాలతో ఎంతో
పటిష్టమైన అనుబంధాన్ని ఉండుండొచ్చు. టీవీ పరిశ్రమలో ప్రొఫెషనల్ కావచ్చు, యానిమేషన్, గేమింగ్ లేదా వినోద సాంకేతికతలో ఎక్స్పర్ట్ అంటే నైపుణ్యం ఉండుండొచ్చు. మీరందరూ వేవ్ సమ్మిట్లో భాగం కావాలి అని భారతదేశంలోని వినోద సృజనాత్మక పరిశ్రమతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, భారతీయ సంస్కృతి ప్రకాశం నేడు ప్రపంచంలోని ప్రతి మూల ఎలా వ్యాపిస్తుందో మీ అందరికీ తెలుసు. మన సాంస్కృతిక వారసత్వం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నది. అందుకు నిదర్శనంగా ఒక 3 ఖండాల ముచ్చట మీకు చెబుతాను. ఒక ఖండానికి మరో ఖండానికి ఎంతో దూరం ఉంది, ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నాయి. కానీ మన భారతదేశం గురించి తెలుసుకోవాలని, మన సంస్కృతి నుండి నేర్చుకోవాలి అనే తపన ఆ 3 ఖండాల్లోనూ కనిపిస్తోంది. మిత్రులారా, పెయింటింగ్స్ ప్రపంచం రంగులతో ఎంత నిండిపోతే అంత అందంగా ఉంటుంది కదా. టీవీ ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్నవారు ఇప్పుడు టీవీలో కొన్ని పెయింటింగ్లను చూడొచ్చు. ఈ పెయింటింగుల్లో మన దేవతలు, నృత్య కళలు, గొప్ప గొప్ప వ్యక్తులను చూస్తే మీకు చాలా సంతోషంగా ఉంటుంది. వీటిలో మీరు భారతదేశంలో కనిపించే జంతువులతో పాటు మరెన్నో చూడొచ్చు. అద్భుతమైన తాజ్మహల్ పెయింటింగ్ కూడా ఉంది ఇందులో. దీన్ని 13 ఏళ్ల పాప రూపొందించింది. ఈ దివ్యాంగ బాలిక తన నోటితోటి ఈ పెయింటింగ్ సిద్ధం చేసిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కదా. అత్యంత ఆసక్తిదాయకమైన విషయం మరొకటి ఏమిటంటే, ఈ పెయింటింగ్లను రూపొందించిన వారు భారతదేశానికి చెందినవారు కాదు, ఈజిప్టుకు చెందినవారు. కొన్ని వారాల క్రితమే ఈజిప్టు నుండి దాదాపు 23,000 మంది విద్యార్థులు పెయింటింగ్ పోటీల్లో పాల్గొన్నారు. అక్కడ భారతదేశ సంస్కృతిని, ఈజిప్టు భారతదేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాల్ని తెలిపే చిత్రాలని వాళ్ళు సిద్ధం చేశారు. నిజంగా ఈ పోటీలో పాల్గొన్న యువతను నేను అభినందిస్తున్నాను. వారి సృజనాత్మకతను, మన దేశం పట్ల వారు ప్రదర్శించిన ప్రేమను ఎంత ప్రశంసించినా తక్కువే కదా. మిత్రులారా, దక్షిణ అమెరికాలోని ఒక దేశం పరాగ్వే. అక్కడ నివసించే భారతీయుల సంఖ్య 1000కి మించదు. పరాగ్వేలో అద్భుతమైన ప్రయత్నం జరుగుతున్నది. అక్కడి భారత రాయబార కార్యాలయంలో ఎరికా హ్యూబర్ ఉచితంగా ఆయుర్వేద వైద్య శాస్త్రానికి సంబంధించిన సలహాలను అందిస్తున్నారు. నేడు అక్కడి ప్రజలు కూడా ఈ ఆయుర్వేద వైద్య విషయాల కోసం పెద్ద సంఖ్యలో అక్కడికి వెళుతున్నారు. ఎరికా హ్యూబర్ ఇంజనీరింగ్ చదివి ఉండొచ్చు, కానీ ఆమె మనస్సు మాత్రం ఆయుర్వేదం మీద ఉంది. ఆయుర్వేదానికి సంబంధించిన కోర్సులు చేశారు. కాలక్రమేణా ఆయుర్వేదంలో ఎరికా హ్యూబర్ ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించారు కూడా. మిత్రులారా, ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష మన తమిళం కావటం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ తమిళ భాష నేర్చుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తున్నది. గత నెలాఖరులో ఫిజీలో భారత ప్రభుత్వ సహాయంతో తమిళ భాషా బోధన కార్యక్రమం ఆరంభమైంది. తమిళంలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఫిజీలో ఈ భాషను బోధించటం గత 80 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈరోజు ఫిజీ విద్యార్థులు తమిళ భాషా సంస్కృతుల్ని నేర్చుకోవటంలో ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఇది తెలిసి నేను నిజంగా చాలా సంతోషించాను కూడా. మిత్రులారా, ఈ విషయాలు, ఈ సంఘటనలు కేవలం విజయగాథలు మాత్రమే కాదు. అంటే ఏదో సక్సెస్ స్టోరీస్ చెప్పుకుంటూ పోతున్నాం అనుకునే కన్నా ఇవి మన భారతదేశ విశిష్టమైన సాంస్కృతిక వారసత్వ గాథలు. ప్రత్యక్షంగా మనం చూస్తున్న సంఘటనలు. ఈ ఉదాహరణలు మనలో ఎంతో గర్వాన్ని నింపుతాయి. కళ నుండి ఆయుర్వేదం దాకా, భాష నుంచి సంగీతం దాకా చాలా విషయాలు ఉన్నాయి మన భారతదేశంలో. అవన్నీ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని చుట్టుముడుతూ వస్తున్నాయి. మిత్రులారా, ఈ శీతాకాలంలో దేశవ్యాప్తంగా క్రీడలు, ఫిట్నెస్కు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ దినచర్యలో ఫిట్నెస్ను ఒక భాగంగా చేసుకుంటున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను కూడా. కాశ్మీర్లో స్కీయింగ్ నుంచి
గుజరాత్లో గాలిపటాలు ఎగరేయడం దాకా ఎక్కడ చూసినా క్రీడల పట్ల ఉత్సాహం ఒక సంరంభంలా కనిపిస్తోంది. హ్యాష్ట్యాగ్ సండే ఆన్ సైకిల్, హ్యాష్ట్యాగ్ సైక్లింగ్ ట్యూస్డే లాంటి ప్రచారాల ద్వారా సైక్లింగ్ ప్రచారం విస్తృతంగా జరుగుతున్నది. మిత్రులారా, మన దేశంలో వస్తున్న మార్పుల్ని, యువ స్నేహితుల ఉత్సాహాన్ని, యువత యొక్క అభిరుచిని ప్రతిబింబించే ఒక ప్రత్యేక విషయాన్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మన బస్తర్లో అద్వితీయమైన ఒలింపిక్స్ ప్రారంభమైన సంగతి మీకు తెలుసా? అవును, తొలిసారి జరిగిన బస్తర్ ఒలింపిక్స్తో బస్తర్లో ఒక కొత్త విప్లవం పుడుతున్నది. బస్తర్ ఒలింపిక్స్ కల నెరవేరటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎంతో అద్భుతమైన అంశం కూడా. ఒకప్పుడు మావోయిస్టుల హింసాకాండకు సాక్ష్యంగా నిలిచిన ఈ బస్తర్ ప్రాంతంలో ఈరోజు ఒలింపిక్స్ జరగటం మీకు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా. బస్తర్ ఒలింపిక్స్ చిహ్నాలు వన్ భైన్సా అంటే అడవి దున్న, కొండమైన. ఇది బస్తర్ యొక్క గొప్ప సంస్కృతిని మనకు సంగ్రహంగా అవలోకనం చేయిస్తుంది. ఈ బస్తర్ క్రీడా మహాకుంభమేళా ప్రాథమిక మంత్రం కర్సాయితా బస్తర్ బర్సాయితా బస్తర్ అంటే ఆడుతుంది బస్తర్, గెలుస్తుంది బస్తర్. బస్తర్ ఒలింపిక్స్లో తొలిసారిగా 7 జిల్లాల నుంచి 1,65,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇది కేవలం గణాంకం కాదు, ఇది మన యువత సంకల్పం, మన కళ్ళ ముందుంచిన వాస్తవం. ఎంతో గర్వించదగిన గాథ. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, కరాటే, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఇలా ప్రతి క్రీడలో కూడా మన యువత తన ప్రతిభను అద్భుతంగా మన ముందుంచింది. కారీ కాశ్యప్ గారి కథ నాకు చాలా స్ఫూర్తినిస్తుంది. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన క్యారీ గారు ఆర్చరీలో రజత పతకాన్ని సాధించారు. బస్తర్ ఒలింపిక్స్ తనకు కేవలం ఆట స్థలం మాత్రమే కాకుండా జీవితంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇచ్చింది అని చెప్పారు ఈ క్యారీ గారు. సుక్మాకు చెందిన పాయల్ కవాసీ గారి మాటలు కూడా ఎంతో స్ఫూర్తినిస్తాయి. క్రమశిక్షణతో కష్టపడితే ఏ లక్ష్యం కూడా అసాధ్యం కాదు అంటారు జావెలిన్ త్రోలో బంగారు పతకాన్ని గెలుచుకున్న పాయల్ గారు. సుక్మాలోని దోర్నపాల్కి చెందిన పూనెం సన్నా గారి కథ ఈ ఆధునిక భారతదేశానికి ఒక అద్భుత స్ఫూర్తినిస్తుంది. ఒకప్పుడు నక్సలైట్ల ప్రభావానికి లోనై ఉన్న పూనెం గారు నేడు వీల్ చైర్ మీద పరిగెత్తుతూ పతకాలు సాధిస్తూనే ఉన్నారు. ఆ సాహసం, ఆ ధైర్యం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. కోడాగౌకు చెందిన ఆర్చర్ రంజు సోరీ గారు బస్తర్ యూత్ ఐకాన్గా ఎంపికయ్యారు. బస్తర్ ఒలింపిక్స్ మారుమూల ప్రాంతాల యువతకు జాతీయ స్థాయికి చేరుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయంటూ రంజు సోరీ తన అభిప్రాయాన్ని ఎంతో ఆనందంగా పంచుకున్నారు. మిత్రులారా, బస్తర్ ఒలింపిక్స్ కేవలం ఒక స్పోర్ట్స్ ఈవెంట్ మాత్రమే కాదు, ఇది వికాసం, క్రీడలు అంటే అటు అభివృద్ధి, ఇటు స్పోర్ట్స్, అథ్లెటిక్స్ విలీనమైన ఒక అద్భుత వేదిక. ఇక్కడ మన యువత తమ ప్రతిభకు పదును పెట్టుకొని నవభారతాన్ని నిర్మిస్తున్నది. మీరు కొన్ని పనులు చేయాలి అని నేను కోరుతున్నాను. మీ ప్రాంతంలో ఇలాంటి క్రీడా కార్యక్రమాల్ని ప్రోత్సహించండి. హ్యాష్ట్యాగ్ ఖేలేగా భారత్, జీతేగా భారత్ హ్యాష్ట్యాగ్తో మీ ప్రాంతంలోని క్రీడా ప్రతిభా కథనాల్ని ప్రపంచంతో పంచుకోండి. స్థానిక క్రీడా ప్రతిభను ఎదగేందుకు మీ వంతు పాత్ర మీరు పోషించండి. కొత్త అవకాశాల ద్వారాలు తెరవండి. గుర్తుంచుకోండి, క్రీడలు శారీరక అభివృద్ధికి దారితీయటమే కాకుండా క్రీడా స్ఫూర్తితో సమాజాన్ని అనుసంధానం చేయడానికి ఒక శక్తివంతమైన మాధ్యమంగా కూడా ఉపకరిస్తాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం సాధించిన 2 పెద్ద విజయాలు ఈరోజు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి నాకు మీకు ఎంతో ఆనందదాయకం. ఇవి మీకు కూడా ఎంతో గర్వాన్నిస్తాయి. ఈ 2 విజయాలు ఆరోగ్య రంగంలో సాధించాం. మొదటి గెలుపు మలేరియాకు వ్యతిరేకంగా పోరాటంలో పొందాము.
మలేరియా 4000 సంవత్సరాలుగా మానవాళికి ఎంత పెద్ద సవాలుగా ఉందో మనకు తెలుసు. స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ఆరోగ్య రంగంలో పెద్ద సవాళ్లలో ఈ మలేరియా ఒకటిగా ఉంది. ఒక నెల నుండి 5 ఏళ్ల వయస్సున్న పిల్లల ప్రాణాల్ని తీసే అంటువ్యాధుల్లో మలేరియాది 3వ స్థానం. ఈరోజు దేశ ప్రజలందరూ సామూహికంగా ఈ మలేరియా సవాల్ను బలంగా ఎదుర్కొన్నారు. నేనెంతో సంతృప్తిగా చెబుతున్నాను. భారతదేశంలో మలేరియా కేసులు, మలేరియా వల్ల మరణాలు 2015, 2023 మధ్యకాలంలో 80% తగ్గాయి అని WHO, అదే ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక మనకు తెలియచేస్తోంది. ఇది చిన్న విషయం కాదు. దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ ప్రచారంలో భాగస్వాములు కావటం వల్ల మాత్రమే ఈ విజయం సాధ్యమైంది. అసోంలోని జోర్హాట్ తేయాకు తోటల్లో మలేరియా 4 ఏళ్ల క్రితం దాకా ప్రజల్ని ఎంతో ఆందోళనకు గురిచేసింది. కానీ ఈ తేయాకు తోటలో నివసించే ప్రజలు మలేరియా నిర్మూలన కోసం అందరూ ఒకటయ్యారు. ఈ ప్రయత్నంలో చాలా వరకు విజయం సాధించటం ఆరంభించారు కూడా. సాంకేతికతతో పాటు సామాజిక మాధ్యమాల్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. అదేవిధంగా హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా ప్రజలు మలేరియా వ్యాధిని నియంత్రించటంలో ఒక అద్భుత మోడల్గా, అంటే మంచి నమూనాగా నిలిచారు. ఇక్కడ మలేరియా నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం విజయవంతమైంది. పెరుగుతున్న దోమల్ని తగ్గించటంలో సహాయపడేలా వీధి నాటకాలు రూపొందించారు. రేడియోల ద్వారా ప్రచారం చేశారు. ఇటువంటి ప్రయత్నాల ద్వారా మలేరియాకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లగలిగాం దేశవ్యాప్తంగా. మిత్రులారా, మన అవగాహన, దృఢ సంకల్పంతో మనం పొందగలిగే విజయాలకు మరొక ఉదాహరణ క్యాన్సర్తో పోరాటం. ప్రపంచంలో ప్రసిద్ధ జర్నల్ ల్యాన్సెట్ అధ్యయనం ఈ విషయంలో చాలా ఆశాజనకంగా ఉంది. ఈ అధ్యయనం ప్రకారం ఇప్పుడు భారతదేశంలో క్యాన్సర్కు సకాలంలో నివారణ ఉంటుంది. చికిత్సను సకాలంలో ప్రారంభించే అవకాశం గణనీయంగా పెరిగింది. అంటే 30 రోజుల్లోపు క్యాన్సర్ రోగికి చికిత్స ఆరంభించాలి. ఆయుష్మాన్ భారత్ యోజన ఈ విషయంలో అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నది. ఈ పథకం వల్ల 90% మంది క్యాన్సర్ పేషెంట్లు సకాలంలో చికిత్స అందుకోగలుగుతున్నారు. ఇంతకుముందు పేద రోగులు డబ్బులు లేకపోవటం వల్ల క్యాన్సర్ నిర్ధారణకు, క్యాన్సర్ చికిత్సకు దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పథకం ఒక గొప్ప ఆశాకిరణంగా నిలుస్తున్నది. ఈ పథకం క్యాన్సర్ చికిత్సలో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల్ని చాలా వరకు తగ్గించింది. ఈరోజు క్యాన్సర్ చికిత్స గురించి మరింత అవగాహన కలిగింది ప్రజలకి. అవును, ఇందులో మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల కృషి, డాక్టర్లు, నర్సులు, సాంకేతిక సిబ్బంది యొక్క పాత్ర ఎంత ఉందో నా సోదర సోదరీమణులైన మీ అందరి కృషి కూడా అంతే ఉంది. అందరి సహకారంతో క్యాన్సర్ను ఓడించాలి అనే సంకల్పం మరింత బలంగా మారింది. అవగాహనను పెంపొందించటంలో ముఖ్యమైన సహకారం అందించిన అందరి వల్లే ఈ విజయం సాధ్యమైంది. క్యాన్సర్తో పోరాటానికి ఒకే ఒక మంత్రం ఉంది. అది అవగాహన, చర్య, భరోసా. అవగాహన అంటే క్యాన్సర్, దాని లక్షణాల గురించిన జాగరూకత. చర్య అంటే సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్స. భరోసా అంటే రోగులకు ప్రతి సహాయం అందుబాటులో ఉంది అన్న నమ్మకం. రండి, మనమందరం కలిసి క్యాన్సర్ మీద పోరాటాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తాం. మరింత ఎక్కువ మంది బాధపడుతున్న వారికి సహాయంగా ఉందాం, భరోసానిద్దాం. నా ప్రియమైన దేశవాసులారా, ఒడిషాలోని కలహండి నుండి ఒక ప్రయత్నం గురించి ఈరోజు నేను మీతో చెప్పాలి అనుకుంటున్నాను. ఇది తక్కువ నీరు, తక్కువ వనరులు ఉన్నప్పటికీ ఒక విజయవంతమైన కొత్త గాథను లిఖించింది. ఇది కలహండి కూరగాయల విప్లవం. ఒకప్పుడు రైతులు వలస వెళ్ళే పరిస్థితులు ఉన్నచోట నేడు కలహండిలోని గోలముండా బ్లాక్ ఒక అద్భుత కూరగాయల కేంద్రంగా పరిణమించింది.
ఈ మార్పు ఎలా వచ్చింది? ఇది కేవలం 10 మంది రైతులతో కూడిన ఒక చిన్న సమూహంతో ఆరంభమైంది. ఈ బృందం సామూహికంగా కిసాన్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించింది. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించటం ఆరంభించింది. నేడు వారి రైతు ఉత్పత్తి సంస్థ కోట్ల రూపాయల విలువైన వ్యాపారాన్ని చేస్తున్నది. నేడు 45 మంది మహిళా రైతులతో సహా 200 మందికి పైగా రైతులకు ఈ కిసాన్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ అంటే రైతు ఉత్పత్తి సంస్థతో అనుబంధం కలిగి ఉంది. వీరంతా కలిసి 200 ఎకరాల్లో టమాటాలు, 150 ఎకరాల్లో కాకర ఇలాంటి ఎన్నో సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రైతు ఉత్పత్తి సంస్థ వార్షిక టర్నోవర్ పెరిగి 1.5 కోట్ల రూపాయలకు చేరుకుంది. నేడు కలహండి కూరగాయలు ఒడిశాలోని వివిధ జిల్లాలకే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా చేరుతూ ఉన్నాయి. అక్కడి రైతులు ఇప్పుడు బంగాళాదుంప, ఉల్లి సాగులో కొత్త పద్ధతుల్ని నేర్చుకుంటున్నారు. మిత్రులారా, కలహండి సాధించిన ఈ విజయం ఒక సంకల్ప శక్తి, సామూహిక కృషి ఏమి సాధించగలదు అన్నదానికి ఒక అద్భుత ఉదాహరణగా నిలుస్తుంది. నేను మీ అందరినీ కోరుతున్నాను, మీరు మీ ప్రాంతంలో కూడా ఎఫ్పిఓ అంటే రైతు ఉత్పత్తి సంస్థల్ని ప్రోత్సహించండి. రైతు ఉత్పత్తి సంస్థలు మీరు చేరండి, వాటిని బలోపేతం చేయండి. గుర్తుంచుకోండి, ప్రారంభం ఎప్పుడూ చిన్నదే, కానీ పెద్ద మార్పులు సులభ సాధ్యం మీరు చేరటం వల్ల. మనకు కావాల్సిందల్లా ఒక దృఢ సంకల్పం, ఒక అద్భుతమైన టీమ్ స్పిరిట్ అంటే జట్టు స్ఫూర్తి లేదా బృంద స్ఫూర్తి. మిత్రులారా, నేటి ఈ మన మన్ కీ బాత్లో భిన్నత్వంలో ఏకత్వంతో మన భారతదేశం ఎలా ముందుకు సాగుతున్నదో విన్నాం. క్రీడారంగం కానివ్వండి, సైన్స్, ఆరోగ్యం, విద్యారంగం, ప్రతి రంగంలో కూడా మన భారతదేశం కొత్త శిఖరాలకు చేరుకుంటున్నది. మనమంతా సామూహికంగా ఒకే కుటుంబ భావనతో ప్రతి సవాల్ను ఎదుర్కొని కొత్త విజయాల్ని సాధిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. మిత్రులారా, 2014లో మొదలైన మన్ కీ బాత్ 116 ఎపిసోడ్లలో దేశ సామూహిక శక్తికి ఒక సజీవ పత్రంగా అంటే లైవ్ డాక్యుమెంట్గా మారడం చూశాను. మీరందరూ ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నారు, మీ సొంతం చేసుకుంటున్నారు. ప్రతి నెల మీరు మీ ఆలోచనలు, ప్రయత్నాల్ని పంచుకుంటున్నారు కూడా. కొన్నిసార్లు యువ ఆవిష్కర్తల ఆలోచనలు నన్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కొన్నిసార్లు ఆడపిల్లలు సాధించిన విజయాలు నన్నెంతో గర్వించేలా చేస్తున్నాయి. మీ అందరి భాగస్వామ్యమే దేశం నలుమూలల నుంచి సానుకూల శక్తిని తీసుకువస్తున్నది. మన్ కీ బాత్ ఈ సానుకూల శక్తిని పెంపొందించే వేదికగా మారింది. ఇప్పుడు 2025 కొత్త సంవత్సరం తలుపు తడుతున్నది. వచ్చే సంవత్సరంలో మన్ కీ బాత్ ద్వారా మరింత స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాన్ని మనం పంచుకోబోతున్నాం. దేశ ప్రజల సానుకూల ఆలోచన, ఆవిష్కరణల స్ఫూర్తితో భారతదేశం మరిన్ని కొత్త శిఖరాలకు చేరుకుంటుంది అని నేనెంతో ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నాను. మీ చుట్టూ ఉన్న ఎన్నో ప్రత్యేకమైన ప్రయత్నాల్ని మన్ కీ బాత్ అనే హ్యాష్ట్యాగ్తో పంచుకుంటూ ఉండండి. వచ్చే ఏడాది జరిగే మన్ కీ బాత్లో మనం పరస్పరం పంచుకోవలసినవి చాలా ఉంటాయని నాకు తెలుసు. మీ అందరికీ 2025 శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఫిట్ ఇండియా ఉద్యమంలో చేరండి. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోండి, జీవితంలో పురోగతిని కొనసాగించండి. చాలా చాలా ధన్యవాదాలు.